కరూర్ నగర్ బాబు నగర్ లో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికీ ప్రాణ నష్టం లేదు. ఇంట్లో ఉన్న 3 గ్యాస్ సిలిండర్లు పేలడకపోవడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మేము ముగ్గురం ఇంట్లోనే ఉన్నాము. మా ఆయన అప్పుడే టిఫిన్ తీసుకొని కూరగాయలు తీసుకొని వస్తానని వెళ్ళిండ్రు. నేను అప్పటిదాకా బయట నిలబడి మా ముంగట వాళ్ళతో మాట్లాడుకుంటూ నిలబడ్డా. మళ్ళీ వచ్చి ఇక్కడ సోఫాలో కూర్చోగానే అప్పుడే పెద్ద బ్లాస్ట్ అయింది. నేను అనుకున్నా ఏమైనా భూకంపం వచ్చిందేమో అనుకున్నా. అంత పొగ, అంత మట్టి అంతా లేచింది. అది చూస్తే ఏంది, మొత్తం డోర్లు గోడలు అన్నీ పడిపోయి ఉన్నాయి. అది సిలిండర్ పేలింది అనుకున్నాను, కానీ సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. సిలిండర్ పేలలేదు. అది ఒక సిలిండర్ అయితే ఇప్పుడు రన్నింగ్లో ఉంది, 2 పక్కకున్నాయి. నిండువి ఉన్నాయి. నేను ఈ పెద్ద సౌండ్ అయ్యేసరికి నేను వెళ్ళి చూసేసరికి మొత్తం గోడలు పడిపోయి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదండి. ఫ్రిడ్జ్ అడ్డం పడింది. ఫ్రిడ్జ్ బాగానే ఉంది, ఇంటాక్ట్ ఉంది. అది డైనింగ్ టేబుల్ మీద ఒరిగింది కిందికి. గోడలు పడ్డందుకే పడిపోయింది. అది ఆ అల్మారీ కూడా ఇరిగిపోయింది ఆ గోడలతోటి. ఆ గోడలు, అంత పెద్ద గోడలు ఎట్లా పడ్డాయో అదే అర్థమవుతలేదు. మేము ఇక్కడ 2002 నుండి ఇక్కడ ఉన్నాము. ఇది కొని ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఓకే, అక్కడ నేను ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్లాస్ట్. జస్ట్ ఐ వాజ్ బినీత్ స్టేర్ కేస్ దగ్గర ఉన్నాను నేను. మా వైఫ్ లోపల ఉండే, మా కొడుకు రూమ్లో ఉండే. కిచెన్లో బ్లాస్ట్ అయ్యింది. The kitchen cylinder is intact, everything is intact, but entire thing has been smashed. We don't know the reason. Retired bank official. రీజన్ తెలియదు, చెప్తేనే ఉన్నా కదా. ఎవరు లేరు అక్కడ, బ్లాస్ట్ అయిపోయింది. సాల్వ్ ఈజ్ ద మిస్టరీ అంటే అదే కదా, నాకు తెలియదు అన్నాను ఇక్కడ.
ఇక పేలుడు దాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికీ ప్రాణ నష్టం లేదు. ఇంట్లో ఉన్న 3 గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అక్రమ్, యశ్రావళి, సరూర్ నగర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సరూర్ నగర్ లో ఉన్నటువంటి ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లోనైతే ఈ రోజు ఉదయం ఒక భారీ పేలుడు సంభవించిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు ఉదయం ఇటు సరదాగా అందరూ ఇంట్లో ఉన్న సమయంలోనే ఒక్కసారి కూడా కిచెన్ లో నుండి భారీ శబ్దం వినిపించినట్లు కూడా ఇటు దేవేందర్ సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వెళ్లి చూసేసరికి సాధారణంగా ఉన్నటువంటి ఒక సిలిండర్ దాటికి కూడా అది పూర్తిగా కూడా పేలిపోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ అదృష్టవశాత్తు అదే ఇంట్లో మరో 3 ఎల్పిజికి సంబంధించినటువంటి సిలిండర్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. హుటాహుటిన 3 సిలిండర్లను ఇటు స్థానికులు అదే విధంగా దేవేందర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు చేరుకుని బయటకు తీసుకొచ్చినందువలన ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు పేలినటువంటి ఏదైతే సిలిండర్ ఉందో ఆ సిలిండర్ పేలిన దాటికి అయితే ఇంట్లో ఉన్నటువంటి రూమ్స్ అదే విధంగా వస్తువులు పూర్తిగా కూడా చెల్లాచెదరైనాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ కిచెన్ కి సంబంధించినటువంటి గోడలే కానీ అదే విధంగా సెల్ఫ్లు అవన్నీ కూడా పగిలిపోయినట్లు కూడా మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం జరిగినట్లు కూడా ఈ సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే అటు సరూర్ నగర్ కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా ఆ విధంగా సిలిండర్ పేలడం ఏంటి అన్న కూడా కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇది మానవ తప్పిదమా లేకపోతే సాంకేతిక లోపమా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి ఇటు ఒక ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి అధికారులు కూడా చేరుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఏమన్నా మంటలు చెలరేగే అవకాశం ఉందా లేకపోతే మంటలు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అటు అక్కడికి సంబంధించినటువంటి అధికారులు కూడా చేరుకుని పూర్తిగా కూడా చెక్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా కూడా లోపల ఉన్నటువంటి 3 సిలిండర్లు బయటకు తీసుకురావడంతో లోపల ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ 3 సిలిండర్లకు కూడా ఆ మంటలు అంటుకొని పూర్తిగా కూడా పేలి ఉంటే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం జరిగేదంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఆ 3 సిలిండర్లు బయటకు తీసుకురావడంతో స్థానికులతో పాటు ఇటు దేవేందర్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి అయితే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఆ పేలినటువంటి సిలిండర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను కూడా బయటకు తీసుకొచ్చారు. లోపల ఇతర ఎలాంటి ఇటు ఏసీఏ కానీ అదే విధంగా కరెంట్ కి సంబంధించినటువంటి అన్ని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కూడా పూర్తిగా ఆపేసినట్లు కూడా స్థానికంగా వచ్చినటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా ఆ లైన్ కి పూర్తిగా కూడా కరెంట్ కూడా నిలిపివేసినట్టు కూడా ఇటు కరెంట్ కు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళీ ఎలాంటి ప్రమాదం అక్కడ జరిగే అవకాశం లేదు అని తెలుసుకున్న తర్వాతనే మళ్ళీ ఆ ఇంట్లో ఇటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆన్ చేసే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్న సమాచారం. రవలి, థ్యాంక్ యూ అక్రమ్.